తీసుకుందాం. బీజేపీ సీనియర్ నాయకులు తాడూరి శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద డిబేట్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, పబ్లిక్ డొమైన్ లోకి వచ్చింది తెలంగాణ సమగ్ర సర్వే, కుటుంబ సర్వే. సో ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? చచ్చిపోయిన బర్రె గుడ్డెడు పాలిచ్చేదని తెలంగాణలో సామెత ఉంటుంది. ప్రభుత్వం పోయింది, ఆ సర్వేతో ఎవరికి ఉపయోగం కాలేదు. మళ్ళీ ఇలా కొత్తగా దాన్ని పెడితే ఏమొచ్చేది? సో వీళ్ళిద్దరి ఈ మిక్కీ మౌస్ ఈ ఆట ఉంటుంది, టామ్ అండ్ జెర్రీ లాగా ఆడుకొని ఏదో కార్టూన్ ఫిలిం చేసి చిన్నపిల్లల్ని నవ్విద్దామని అనుకుంటున్నారు. కానీ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యం ఉంటుంది. వీళ్ళేమో తప్పుల తడక, దాల్ తడక అన్న బాగుంటదేమో దాబాలలో పోతే, కానీ ఇది ఎవరికి ఉపయోగపడినటువంటి తప్పుల తడక సర్వే చేస్తారు. మేము ఆ రోజు వాలంటీర్ గా తిరిగి కమిషనర్లు వెంబడి నా ఇంటికి రాలేదని మేము అడిగాం. వీళ్ళేమో ఆట కేసీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ చేసుకోలేదు, ఏది దాంట్లో పాల్గొనలేదు, బీసీలకు వ్యతిరేకం అనేది ఆ రోజు కూడా మేము అన్నాం. సో ఈ రెండే నేను చెప్పేది ఏంటంటే, ఈ వీళ్ళిద్దరు కూడా తెలంగాణని కొత్తగా వచ్చినటువంటి ఏర్పడ్డటువంటి ఎంతో మంది ప్రాణ త్యాగాలతో వచ్చినటువంటి తెలంగాణ మీద ఆ రకమైన గంభీరత లేదండి. నవ్వులాట అయిపోయింది. ఎంతసేపు తెలంగాణ ఉన్నటువంటి భూముల మీద కన్నేసినారు తప్ప ఆ భూములని ఎట్లా. శ్రీనివాస్ గారు, ఈ లెక్క పైన మాట, ఎందుకంటే భూములు గతంలో ఉన్నాయి, వాళ్ళు చేసినవి వీళ్ళు చేసినవి కాదు, ఇప్పుడు లెక్క ఒకటి రిలీజ్ చేశారు, కులాల వారీగా పర్సంటేజ్లు బయట పెట్టారు. ఈ లెక్కకు సంబంధించి మీ అంచనా ప్రకారం ఎవరెట్లా ఉన్నారని అనుకుంటున్నారు? ఇది మీకు ఒకవేళ తప్పు, ఇదంతా కామెడీగా ఉంది, నవ్వులాటగా ఉంది, పిల్లల్ని ఆడించడానికి తోలుబొమ్మలాటగా ఉంది అంటే ఎట్లా అనేది మీరు ఈ లెక్క ప్రకారం వివరించండి. వాళ్ళు వచ్చిన లెక్కంతా తీసి ఇచ్చాము, ఎవరెవరైతే ఇవ్వలేదో వాళ్ళకి సంబంధించిన విమర్శలు నడుస్తూనే ఉన్నాయి, గతంలో కూడా విమర్శించినాం అందరం. ఇప్పుడు దీనికి సంబంధించి ఇందులో మీరు వ్యతిరేకించేది ఏమన్నా ఉందా, లేదంటే సర్వే బయటకు వచ్చింది కదా ఈ లెక్క ప్రకారం ముందుకెళ్దామని అంటున్నారా? నేనేమంటున్నాను మేడం, ఈ భారతదేశంలో రాజ్యాంగపరమైన ప్రక్రియలకు విలువ ఉంటుంది, సర్వేలకు విలువ లేదని. ఓన్లీ సెన్సస్ కు విలువ ఉంటుందండి. ఫస్ట్ ఇది మనం తెలుసుకోవాలి. కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఫర్ ఇండియన్ ప్రజానీకానికి, భారతదేశానికి రాజ్యాంగపరమైనటువంటి సర్వే రేపు మనకు జరగబోతుంది కదా 2029. ఆ సర్వే సెన్సస్ ఏదైతే జరుగుతుందో జనగణన, అది అథెంటికేట్ సర్వే అండి, అది రాజ్యాంగపరమైనటువంటిది. కానీ వీళ్ళు చేసినటువంటిది ఏంటంటే సర్వే పేరుతో చేసింది ఏంటి మేడం? ఆ రోజు నేను ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సమగ్ర సర్వే మాకేమన్నా ఇచ్చినారా? మేము బీసీ వెల్ఫేర్ లోనే ఉన్నాం కదా. ఆ సర్వే ద్వారా బీసీలకు లేదా ఎస్సీలకు ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన మన బడ్జెట్ అలొకేషన్స్ జరిగినాయా? ఒకవేళ బడ్జెట్ అలొకేషన్ జరిగినా కానీ అదొక రూపాయన్ని ఇచ్చిర్రా? ఎస్సీ ఎస్టీలకు అయితే సప్లాన్ నిధులు ఉన్నాయి, వాటిని అన్నిటిని కూడా డైవర్ట్ చేసినారు. రాజ్యాంగపరమైనటువంటి నిధులే కదా. ఆ తర్వాత ఇక బీసీల గురించి చెప్పక్కర్లేదు, బీసీ బంద్ అన్నారు, ఇదన్నారు అదన్నారు, ఏమీ లేదు. నేను సంక్షేమంలోనే ఉన్నాగా, ఒక చైర్మన్ గానే ఉన్నా కదా. ఏమైనా బడ్జెట్ ఇచ్చిండా మాకు? ప్రతి సంవత్సరం 1000 కోట్లు అని ప్రకటించినారు, ఒక్క రూపాయి అని వచ్చిందా? నేనే కదా సాక్షి. ఇప్పుడు శ్రీనివాస్ గారు, వాళ్ళు పోయారు, వాళ్ళ మిస్టేక్స్ తోనే వాళ్ళు పోయారు, ఇప్పుడు వాళ్ళ అధికారంలో లేరు. దళిత బంధు, బీసీ బంధు గురించి అంటూనే ఉన్నాం. మెజారిటీ ఇప్పటికీ మీరు బీఆర్ఎస్ తోనే పోటీ పడుతున్నట్టున్నారు, వాళ్ళు ప్రతిపక్షం, వాళ్ళ అధికార పక్షం గానే కాదు. లేదు మేడం, ఇప్పుడు మేము ఈ రెండింటిని ఉతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ రెండింటిని కాస్టిక్ సోడా వేసి ప్రజలు వేడిళ్లలో ఉతకాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయినా ఈ రోజు ప్రజలు విసర్జించిన పార్టీ ఎందుకు విసర్జించినారు వీటిని? ఈయన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా, ఇప్పుడు నేను డీలిమిటేషన్ అని చెప్పినారు. ఈ సర్వే గురించి ఏమో ఇప్పుడు మనం తీసుకున్నాం. సో దీన్ని పనికిరానటువంటి సర్వే ఇప్పుడు బయటకు వస్తే దాని వల్ల ఉపయోగం ఏమని చెప్పండి? ఏమైనా ఉందా దాని చర్చ? అసలు అనవసరం, అసలు ప్రజలకు ఉపయోగమే లేదు. ఇప్పుడు ఆ సర్వేని ఏమైనా తీసుకొని ప్రభుత్వం ఏమైనా చేస్తుందా? మొన్న హైకోర్టులోనే ఓడిపోయింది కదా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సర్వే. అభిషేక్ సింగ్ లాంటి లాయర్లను తీసుకొస్తే ఏమైంది? బీసీలకి ఏమన్నా 42% వచ్చిందా? అంత అన్నారు ఇంత అన్నారు కామారెడ్డి డిక్లరేషన్ లో, ఏమి ఇచ్చిరా? అసలు ఇవన్నీ ఎందుకు మేడం? వాళ్ళు ఇస్తానన్న బీసీలకు 25,000 కోట్లు సప్లాన్ చేస్తామన్నారు, దేవుడు ఎరుగు. 25 సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తామన్నారు. ఇవాళ 2.5 ఏళ్ళు ఎంత రావాలండి బీసీలకు? ఇచ్చిరా ఒక్క రూపాయి అన్న? తాడూరి సార్, ఒకవేళ ఇటువంటి సర్వే వీటన్నింటికి సంబంధించి కరెక్ట్ కాదు అని అనుకున్నప్పుడు, గతంలో సర్వే మొదలైనాక సర్వేకు సంబంధించినటువంటి వివరాలు ఓవరాల్ గా బీసీ 56% లైక్ ఇట్లా రిలీజ్ చేసినప్పుడు బీజేపీ నేతలు ముఖ్యంగా ముస్లిం అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి, ఇది అసలు సర్వే చెల్లుతుంది, దీన్ని కావాలంటే మేము ఒప్పిస్తాం,
కాకపోతే ముస్లింలను ఇందులోకి వెళ్ళి తీసేయండి అన్నారు. అంటే ఒకసారేమో దీన్ని ఒప్పిస్తామంటారు, లెక్కను మన లెక్కలోకి తీసుకోవచ్చు అని మాట్లాడతారు. ఒక్కోసారి ఇది ఉత్తదే, ఎందుకు పనికిరాదు సర్వే, ఈ సర్వేకు ఇది అంటే రాజ్యాంగబద్ధ డెఫినెట్గా లేదు, కేంద్రమే చేయాలి కులాల లెక్కలు కానీ జనగణన కానీ. బట్ ఒకటి లెక్క తేల్చుకుందాం, ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకుందాం, దాన్ని బట్టి పథకాల సబ్సిడీలా ఇంకోట వాళ్ళకి ఇచ్చే అంటే రాష్ట్ర స్థాయిలో వచ్చేటువంటి రిజర్వేషన్లో ఆ లెక్క తేలుదాం అన్నది వాళ్ళు. ఈ క్రమంలో మాట్లాడుతూ బీజేపీ నేతలు రెండు విధాలుగా మాట్లాడుతున్నారా? అంటే ఈ ముస్లింలని లెక్క నుండి తీసేస్తే మేము దీన్ని ఒప్పిస్తామన్నారు, కేంద్ర మంత్రులే అన్నారు. నో మీరు పప్పులో కాలేస్తుంది. మేము బీజేపీ ఒకటే స్టాండ్, మత ప్రాతిపదికన రిజర్వేషన్స్ వద్దంటాం. రెండోది అది రాజ్యాంగమే ఒప్పుకోదు. మూడోది మేము ఏం చెప్పినామంటే ఈ సర్వే తప్పుల తడకగా ఉందని చెప్పినాం. ఎందుకు చెప్పినామంటే ఇలా ప్రభుత్వ మెషినరీతోని ప్రభుత్వ ఖర్చుతోని ఒక కమిషన్ వేసి సర్వే చేసినప్పుడు ఈ రోజు ప్రతి గ్రామంలో ఎంత మంది ఉన్నారు అనేది ఈ రోజుకైనా కాంగ్రెస్ కూడా బయట పెట్టిందండి. ఇప్పుడు బీఆర్ఎస్ అంటున్నాం, మీరు చెప్పండి ఈ రోజు వరకు బయట పెట్టినా? ఇగో పంచాయత్ సమితి కాడ గీ కులపోలు గింతూరు, గీ కులపోలు గింతూరు, గీ కులపోలు గింతూరు అని పంచాయత్ సమితిలో ఆ గ్రామంలో ఉండే 1500 నుంచి 3000 మంది ఉంటారు. గాళ్ళ లెక్క ఒక గ్రామంలో లెక్క పెడితే సరిపోతుంది కదా. మీరు అసలు ఆ ఊర్లోకి పోయి రచ్చబండ కాడ పోయి ఎవరిని అడిగినా చెప్తారు ఏ కులపోలు ఎంతురు అని. కానీ ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉండవు. దాంట్లో అర్థమైంది మరి ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి కమిషన్ వేసి ఇవన్నీ సర్వేలు ఎందుకు చేసినట్టు? అంటే ఇలా కేసీఆర్ పరిపాలనకి రేవంత్ రెడ్డి పరిపాలనకి ఏమి తేడా లేదు. ప్రజల్ని మోసం చేయడమే వీళ్ళు కంకణం కట్టుకున్నారు. వీళ్ళేమో లెక్కలు చదివిన వాళ్ళు కాదు, లెక్కలు ప్రజలకు గజిబిజ చేయడమే తప్ప ఇది ఆల్జీబ్రా గుండె గాబ్రా లాగా లెక్కల్ని బ్రహ్మ పదార్థం లాగా